సార్, తెలంగాణలో కూడా మళ్ళీ టీడీపీ జెండా ఎగరేస్తామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ అన్నారు. కానీ తెలంగాణలో టీడీపీ జెండా ఎగరడం మళ్ళీ అంత తేలికే అంటారా? అంటే ఏ రాజకీయ పార్టీకైనా హక్కుంటుంది. తెలంగాణలో ఏంటి, మీకు కాశ్మీర్లో కూడా జెండా ఎగరేయచ్చు. అందువల్ల రాజకీయ పార్టీలకు దేశంలో ఎక్కడైనా పార్టీని జెండా ఎగరేసే హక్కు ఉంటుంది. జెండా ఎగరేసే హక్కు వేరు, జెండా ఎగరేసే పరిస్థితులు ఉన్నాయా వేరు. మీకు తెలంగాణ వచ్చిన తర్వాత ఓటింగ్ ప్యాటర్న్ తీసుకుంటే పరిస్థితులు లేవని ఎంపరికల్ డేటా కనబడుతుంది. 2014లో మీకు టీడీపీకి 15 సీట్లు వచ్చాయి బీజేపీతో కలిసి. కానీ ఆ తర్వాత అది 2 సీట్లకే తగ్గిపోయింది 2018లో. ఈలోగా టీడీపీ తరఫున గెలిచిన వాళ్ళు కూడా టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆ ఇద్దరు కూడా టీఆర్ఎస్లోకే వెళ్ళిపోయారు. 2023లో అసలు ఎలక్షన్లలోనే పోటీ చేయలేదు. మీకు నేను 2007లో మొదటిసారి ఎమ్మెల్సీ అయినప్పుడు 2nd ప్లేస్లో టీడీపీ ఉండే, 3rd ప్లేస్లో బీజేపీ, 4th ప్లేస్లో టీఆర్ఎస్ వచ్చింది. మీకు 2nd ప్లేస్లో టీడీపీ ఉండే. కానీ నేను 2021లో ఎమ్మెల్సీగా మళ్ళీ పోటీ చేస్తే 14 ఏళ్ళ తర్వాత, అంటే మీకు తెలంగాణ వచ్చాక 7 ఏళ్లకు నాకు 58,000 పైన ఓట్లు వచ్చాయి. 3rd ప్లేస్లో ఉన్నాను. 1st ప్లేస్ బీఆర్ఎస్, 2nd ప్లేస్ బీజేపీ, 3rd ప్లేస్లో నేనున్నాను. మీకు కాంగ్రెస్ టీడీపీల కన్నా నాకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. కానీ టీడీపీకి ఎన్ని ఓట్లు వచ్చాయి? కాంగ్రెస్ కన్నా 33,000 ఓట్లు వచ్చాయి, టీడీపీకి 5,000 ఓట్లు వచ్చాయి. అది కూడా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ మంత్రి, మాజీ ఎంపీ, సీనియర్ నాయకుడైన ఎల్ రమణ పోటీ చేస్తే, ఆ తర్వాత ఆయన కూడా టీఆర్ఎస్లో చేరిపోయాడు అనుకో. సో అందువల్ల ఈ ఎంపరికల్ డేటా ఏం చెప్తోంది? క్లియర్గా తెలుగుదేశం పార్టీ బలం తెలంగాణలో క్షీణించింది. దీని అర్థం తెలంగాణలో టీడీపీ అభిమానులు లేరని కాదు. ఖచ్చితంగా టీడీపీకి అభిమానులు ఉన్నారు, ఓటర్లు ఉన్నారు. కానీ రాజకీయ పరిస్థితుల్లో ఓట్లు వేయాలనుకునేవారు, పార్టీ పట్ల అభిమానం ఉన్న వాళ్ళు కూడా ఓటు వేయడం లేదు. అందుకు ఉదాహరణ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలు. క్లియర్గా టీడీపీ ఓటర్ ఆ రోజుల్లో సహజ కాంగ్రెస్ వ్యతిరేక ఓటర్లు అండ్ సహజంగానే నేచురల్లీ యాంటీ కాంగ్రెస్ ఓటర్లే కనుక వాళ్ళు ఆటోమేటిక్గా మీకు టీఆర్ఎస్కి షిఫ్ట్ అయ్యారు. అందువల్ల ఈ పరిస్థితులను ఛేదించగలగాలి. తర్వాత లీడర్షిప్ పూర్తిగా వెళ్ళిపోయారు. మీకు ఒకప్పుడు టీడీపీలో ఒక వెలిగిన నాయకులు రేవంత్ రెడ్డి, ఎర్రవల్లి దయాకర్ రావు, కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మండవ వెంకటేశ్వరరావు, వీళ్ళందరూ టీడీపీ నాయకులే కదా. సో వాళ్ళందరూ, తుమ్మల నాగేశ్వరరావు, వీళ్ళంతా ఏమీలు ఇక్కడ తెలంగాణ రాజకీయాల్లో ఒక బలమైనటువంటి పలుకుబడి కలిగిన నేతలు. సో వాళ్ళందరూ ఇప్పుడు ఇతర పార్టీల్లోకి వెళ్ళిపోయారు. ఆఖరికి బీజేపీ కూడా టీడీపీతో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకోవాలని హెసిటేషన్ తెలంగాణలో. మీకు ఈవెన్ జనసేనతోనైనా పొత్తు పెట్టుకోవడానికి కాస్త ఆసక్తి చూపింది. కానీ టీడీపీతో మేము కలిసి ఉన్నాం అనేటువంటి ప్రయత్నం కూడా చేయడం లేదు. అందువల్ల ఆశించడంలో తప్పులేదు, ఆశపడంలో అసలే తప్పులేదు. హక్కుంది టీడీపీకి తెలంగాణలో రాజకీయం చేయడానికి. కానీ ఆ పరిస్థితులు అయితే ప్రస్తుతం లేవు. భవిష్యత్తులో ఎలా ఉంటాయనేది మనం జ్యోతిష్యం చెప్పలేము.